నమస్తే వెల్కమ్ టు స్టార్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హిందువుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు కాషాయ దళం రెచ్చిపోతే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర సర్కార్దే మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి పార్టీ మార్పు విషయంపై సెన్సేషనల్ కామెంట్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులోని మహాత్మా జ్యోతిబా బీసీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ సంగారెడ్డి ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావు విద్యార్థులకు సావిత్రిబాయి పులే ఆదర్శం బీఆర్ఎస్వి జిల్లా నాయకుడి డి శేఖర్ జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో మంగళవారం నృసింహుని హుండీ ఆదాయం లెక్కింపు చేపట్టారు. దేవాదాయ శాఖ సహాయక కమిషనర్ కరీంనగర్ నాయని సుప్రియ నేతృత్వంలో ఆలయ ఈవో శ్రీనివాస్, ఆలయ చైర్మన్ జక్కు రవీంద్ర ఆధ్వర్యంలో 12 జనవరి నుంచి నేటి వరకు 58 రోజులకు గాను 51,20,748 నగదు లభించింది. అలాగే 30 గ్రాముల మిశ్రమ బంగారం, 4 కిలోల 100 గ్రాముల మిశ్రమ వెండితో పాటు 17 విదేశీ నోట్లు లభ్యమయ్యాయి. లెక్కింపు కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆలయ అర్చకులు, పోలీస్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హిందూ ఆలయాలపై, హిందూ దేవతామూర్తులపై దాడులు జరగటం హేయమైన చర్య అని ముస్లింలు హిందూ ఆలయాలు టార్గెట్ చేసుకుని హిందూ ఆలయాలు మరియు హిందూ దేవతా విగ్రహాలపై దాడులు జరగటాన్ని హిందువులందరూ గమనిస్తున్నారని, ఒక్కసారి కాషాయ దళం రెచ్చిపోతే జరిగే నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని, వారితో పాటు లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన పోలీసులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. గోపాల్ బాగ్ లో పురాతన శివాలయంపై గత 3 రోజుల క్రితం జరిగిన ఈ విగ్రహాల ధ్వంసం ఘటనపై పోలీసులు కనీసం నిందితులను పట్టుకోవడంలో వైఫల్యం చెందారని అన్నారు. ఈ 30 ఎకరాల గోశాల స్థలంలో కొందరు ముస్లింలు కబ్జాలకు కూడా పాల్పడ్డారని, దీనిపై వెంటనే కలెక్టర్ మరియు రెవెన్యూ సిబ్బంది స్పందించి ఈ కబ్జాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ శివాలయం పక్కనే గల గోశాలలో 150 ఆవులు ఉన్నాయని, దేవతా విగ్రహాలకే భద్రత లేని ఈ పరిస్థితుల్లో గోమాతలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అనేక హిందూ ఆలయాలపై మరియు దేవుళ్ల విగ్రహాలపై దాడులు పేటరేగిపోతున్నాయని విమర్శించారు. అలాగే హిందూ అమ్మాయిలపై లవ్ జిహాద్ పేరిట జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మిగతా మంత్రులు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తమది సెక్యులర్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ వారు అంటూ ఉంటారని, సెక్యులర్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. సెక్యులర్ పార్టీ అంటే బీజేపీ పార్టీ అని, మా పార్టీ కేవలం ఒక హిందువులే కాకుండా దేశంలో ఉన్న అన్ని మతస్థులతో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ మరియు సబ్కా ప్రయాస్ అనే నినాదంతో దేశ వ్యాప్తంగా ముందుకెళ్తోందని అన్నారు. ముస్లింల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకే హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా కానీ వారి నోటి నుంచి ఎలాంటి స్పందన రావటం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లింలు రోజు రోజుకు రెచ్చిపోతున్నారని, హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ అధికారిక యంత్రాంగంతో వీటిని నియంత్రించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా నిఘా పెట్టి ఇకపై ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని, లేకపోతే జరగబోయే నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీస్ భద్రతా వ్యవస్థనే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా సెన్సిటివ్ అని మీరంటారు, చేస్తున్నది వాళ్ళు, అన్యాయం చేస్తుంది వాళ్ళు, దాడులు చేస్తుంది వాళ్ళు. మీరు ముందే అలర్ట్ అయ్యి ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది. ఒక్కసారి కాషాయము కోపానికి గురైతే దాన్ని తట్టుకునే దమ్ము ధైర్యం ఎవరికి ఉండదు. మా స్థానాన్ని ఓపిక పట్టద్దు. ముస్లిం సోదరికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. మా సహనాన్ని మీరు పరీక్ష పెట్టద్దు. ఒక్కసారి హిందువులందరూ కూడా ఏకమైతే మీరు ఎక్కడికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో మీరు ఆలోచించాలి. అందుకే మరొక్కసారి మీడియా ద్వారా చెప్తా ఉన్నాను, అధికారులకు, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు కంట్రోల్ చేయండి. ఏదైనా రేపటి రోజు జరిగితే సంఘటనకు మీరే బాధ్యులు. రంజాన్ ఉన్నదంట, రంజాన్ ఉంటే
ఈరోజే నేను ఒక డివిజన్కి వెళ్ళి రంజాన్ తోఫాలలో దాంట్లో కూడా నేను పాల్గొన్నా 11వ డివిజన్కి వెళ్ళి. భారతీయ జనతా పార్టీ అంటే సౌమ్యానికి ఓపిక. ఎందుకంటే జాతీయవాదంతో పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశం కోసం, ప్రజల కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తుంటే ఇంకొక వైపు ఒక దురాలోచనతోటి ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇందూర్ నగరంలో ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరిగితే తస్మాత్ జాగ్రత్త అని తెలియజేస్తా ఉన్నాను. ఏది మాకు నైట్ తెలిసింది, తెలియగానే పోయినాం. దాచి పెడుతున్నారు పోలీసు వాళ్ళు. ఆడ ఎస్సీఐ చెప్తున్నాడు ఎఫ్ఐఆర్ బుక్ చేసినాము. ఎంతమంది రిమైండ్ పంపినామంటే ఇంకా ఫైండ్ అవుట్ కాలేదట. ఫైండ్ అవుట్ కాదు ఎఫ్ఐఆర్ ఇట్లా బుక్ చేసినాం. తొత్తులుగా మారుతా ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, మీడియా ద్వారా చెప్తా ఉన్నాను. మీడియా ద్వారా ఎప్పుడు హిందువుల వైపు, హిందుత్వం వైపు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మహిళా ఉద్యోగుల అంకిత భావం అభినందనీయమన్నారు కలెక్టర్. వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు అంకిత భావంతో సేవలందిస్తున్నారని సంగారెడ్డి కలెక్టర్ ప్రవీణ్య కొనియాడారు. మంగళవారం కలెక్టరేట్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో కీలక పదవుల్లో రాణిస్తున్నారని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. మనకి 2-3 డిపార్ట్మెంట్స్ లో చాలా మంది మహిళలు వర్క్ చేస్తూ ఉంటారు. ఒకటి మన మెప్మా అండ్ సర్ప్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, సెకండ్ మన ఆంగన్వాడీస్ అండ్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, థర్డ్ జనరల్ గా మనకి ఈ టీచర్స్ లో కూడా మోర్ దెన్ 50% టీచర్స్ అందరూ కూడా విమెన్ ఉంటారు. సో ఈ 3 డిపార్ట్మెంట్స్ లో ఎప్పటి నుంచో విమెన్ ఆఫీసర్స్ అనేది ఉంటూ ఉండేవారు. కానీ నౌడేస్ అన్ని డిపార్ట్మెంట్స్ లో మోర్ దెన్ 30 to 40% స్టాఫ్ విమెన్ ఎంప్లాయీస్ వస్తున్నారు. అండ్ లేటెస్ట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా కానిస్టేబుల్స్, విమెన్ ఎస్ఐస్ చాలా మంది రిక్రూట్ అయ్యారు. సో దీంతో మనం చూసుకుంటే ప్రజా సేవలో, పబ్లిక్ సర్వీస్ లో విమెన్ అనేది చాలా మంది ముందుకు వస్తున్నారు. అండ్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే విమెన్ ఎంప్లాయీస్ అండ్ విమెన్ ఆఫీసర్స్ వాళ్ళకి ఉన్న దృష్టి లాంగ్ టర్మ్ ఉంటుంది. ఫస్ట్లీ విజనరీ దృష్టితో చూస్తారు ఏదైనా కూడా. సెకండ్, ఎంపథీ అండ్ కంపాషన్. ఏదైతే మనకి పబ్లిక్ సర్వీస్ చేసేటప్పుడు ఎంపథీతో కానీ వేరే వాళ్ళకి ఏదో మంచి చేయాలి, వాళ్ళ బాధ అర్థం చేసుకొని చేయాలి అనేది విమెన్ ఆఫీసర్స్ ఇంకా మంచిగా ముందుండి చేస్తారు. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, గవర్నమెంట్ సర్వీస్ లో సిన్సియర్ గా అండ్ చాలా ఆర్గనైజ్డ్ గా చేయడం అనేది అది మహిళలతోనే అవుతుంది. కాబట్టి ఈ థర్డ్ ఆస్పెక్ట్ లో కూడా మహిళల వల్ల మనకి గవర్నమెంట్ లో అవ్వచ్చు, ప్రజలకి సేవలు అందించడంలో చాలా మంచిగా ఆఫీసర్స్ అందరూ కూడా ముందుకెళ్తున్నారు. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. మీరు మనకి సేవలు అందిస్తున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ యాజ్ విమెన్ ఆఫీసర్స్ అండ్ విమెన్ ఎంప్లాయీస్ వీ షుడ్ ఆల్సో ఎంకరేజ్. సంగారెడ్డి పట్టణం రాజాపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు హరీష్ రావు. రంజాన్ మాసం అనేది ముస్లింలకు అత్యంత పవిత్రమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు. सब मिलके रहना चाहिए. अब वहां पर भी परेशान भाई, अपने को भी परेशान हो रहा. अपने लोग भी, बहुत लोग वहां काम करने के लिए गए, उधर बहुत लोग अपने लोग काम कर रहे, वो लोग खुद परेशान में है, उनके फैमिली इधर परेशान में है. अब बोल रहे कि पेट्रोल डीजल का दाम बढ़ जाता, ऑलरेडी गैस का बढ़ गया, मीठा तेल का बढ़ गया, किराना सामान का बढ़ गया. गरीब लोग परेशान में है रमजान महीने में. मैं हम सब मिलकर दुआ करेंगे, प्रार्थना करेंगे जल्द से जल्द ये जंग बंद होने के लिए. आज केसीआर साहब ने बहुत अच्छे काम करे, आप सब जानते हैं. रमजान का 2 दिन का छुट्टी का काम साहब ने किया. रमजान का ऑफिशियली पूरी कॉन्स्टिट्यूंसी में, जिले में कलेक्टर जाना, एसपी जाना, मिनिस्टर जाते हुए
हुकूमत के तरफ से दावते इफ्तार का इंतजाम भी केसीआर साहब ने कर चुके हैं। रमजान में तोहफा भी दिए थे केसीआर साहब। ये कोई सीएम कहीं पर भी नहीं दिए, पहली सीएम है। तोहफा भी जाने का, इमाम मौजूम साहब का तनख्वाह देने का और हुकूमत के तरफ से इफ्तार देने का एक अपना फख्र की बात है, इज्जत की बात है। वो काम केसीआर साहब ने कर चुके हैं। आज ये सरकार जो नया आए बहुत कुछ बोले, इमाम मौजूम साहब का केसीआर साहब 5,000 दिए, हम 12,000 देते बोले। अब आधा टाइम तो गुजर गया, 2.5 साल तो हो ही गया, लेकिन अभी इमाम मौजूम साहब का तनख्वाह नहीं बढ़ा। 4,000 करोड़ बजट बोले, वो भी कुछ नहीं आया। जो केसीआर साहब बजट दे रहे थे उसमें आधा भी नहीं आ रहा। अभी लोग परेशान में हैं। हमारे नौजवान बच्चों के लिए जो केसीआर साहब ने माइनॉरिटी बंधु बोल के स्कीम करे थे, अब वो भी बंद करे। ये लोग बताए सालिना 1,000 करोड़ देंगे, आज तक 1 रुपया भी नहीं दिए। मैं ये सरकार से भी रिक्वेस्ट करना चाहता हूं, कम से कम अब आने का बजट में 4,000 करोड़ बजट माइनॉरिटी को रखने बोल के यहां से मैं सीएम साहब का, ये सरकार से भी मैं रिक्वेस्ट करना चाहता हूं। आप वादा करें, वादा को निभाइए। 4,000 करोड़ बजट रखना चाहिए और ये बजट में इमाम मौजूम साहब लोगों का तनख्वाह बढ़ाने का भी ये बजट में लाना बोल के मैं डिप्टी सीएम फाइनेंस मिनिस्टर से गुजारिश करना चाहता हूं। जरूर अब असेंबली में हम आवाज भी उठाएंगे। जो कुछ भी माइनॉरिटीज के साथ ये गवर्नमेंट वादा करा वो पूरा अमल करने के लिए हम आवाज उठाएंगे। और टाइम हो गया। मुखीम भाई हमारे सीनियर एडवोकेट सुप्रीम कोर्ट के मुखीम साहब आ चुके हैं, वो डायस पे आने के लिए उनसे रिक्वेस्ट करते हैं। शुक्रिया। तमाम लोगों का तहे दिल से शुक्रगुजार हूँ जो इस बार पार्टी में शिरकत करे। बिलखुसूस मैं हरीशो साहब का भी शुक्रगुजार हूँ, हमारे चिंता प्रभाकर साहब का भी शुक्रगुजार हूँ और मालिक मन्ना का भी शुक्रगुजार हूँ, किम साहब का भी शुक्रगुजार हूँ। यहाँ पे जितने भी हजरात तशरीफ लाए हैं तमाम हजरात का शुक्रगुजार हूँ। बिलखुसूस अब मैं दुआ के लिए हाफिज साहब से 2 मिनट क्या करूँगा। ربنا آتنا في الدنيا حسنة وقنا عذاب النار ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين اللهم ارحمنا يا أرحم الراحمين واغفر لنا ذنوبنا أجمعين وارحمنا مولانا فانصرنا على القوم الكافرين اللهم تقبل منا صيامنا وقيامنا وصلاتنا وركوعنا وسجودنا يا رب العالمين يا الله اللهم آمين يا الله آمين يا اللهم اجعلنا على آمين يا الله इस रमजान में अल्लाह वालों से हज़ार के वफ़ादार आमीन या अल्लाह हमारे वालों को कबूल फरमा आमीन या अल्लाह हमारी नमाज़ों को कबूल फरमा आमीन या अल्लाह हमारे रोज़ों को कबूल फरमा आमीन या अल्लाह तावीज़ कुरान के सुनने को हमारे कबूल फरमा आमीन या अल्लाह जो इफ्तार वाले का इंतजाम कीजिए या अल्लाह के अमल पर रखने की फरमा आमीन या अल्लाह इस दावत को कबूल फरमा आमीन 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 آمين الله آمين آمين కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి సత్యం, వైస్ చైర్మన్ షేక్ రహీం పాషాకి సన్మానించారు. 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేకల కిషోర్ యాదవ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ రోజు కొల్లాపూర్ మున్సిపల్ 12వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వార్డులో సందర్శించిన కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి సత్యం మరియు వైస్ చైర్మన్ షేక్ రహీం పాషా మరియు 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేకల కిషోర్ యాదవ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రెడ్డి జ్యోతి సత్యం
మరియు వైస్ చైర్మన్ షేక్ రహీం పాషా మరియు కౌన్సిలర్లను వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేకల కిషోర్ యాదవ్ షాల్వాతో సత్కరించారు. అంతకంటే ముందు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వార్డులో కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి సత్యం మరియు వైస్ చైర్మన్ షేక్ రహీం పాషా పర్యటించి సందర్శించారు. వార్డులో పర్యటిస్తూ నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను సందర్శించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హిమాయత్ నగర్ లోని టీజీటీడీసీ కార్యాలయంలో పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరిగిన రోజే కాంగ్రెస్ పార్టీలో కొనసాగే విషయంపై ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారంటూ నమ్మదగ్గ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం, కాలం వచ్చినప్పుడు ఏది జరిగినా మీకు చెప్పే చేస్తా అంటూ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి పార్టీ మార్పుడికి ఏమైనా సంబంధమా? ఇప్పుడు ఒక్కటి బాబు, ఏ అంశమైనా కానీ మీకు తెలియకుంటే ఇది జరగదు. ఈ అంశం మీకు తెలియకుంటే ఇది జరగదు. సరే, నేను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాడే చెప్పాను. నేను అంటే చైర్పర్సన్ ప్రకటింపబడ్డ నాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి నానాడే చెప్పాను. అంతే తప్పేదైతుంది కదా, దాని ఫర్దర్ ఇంతవరకు ఏం మూమెంట్ లేదు. చూద్దాం, లెటర్స్ సి. ఏది ఉన్నా కానీ ఏదైతుందో మా మిత్రులు ఉన్నారు, మీరు ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకున్నా మీ ద్వారానే వెలువ. థ్యాంక్ యూ. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజు 12 వార్డులో మున్సిపల్ చైర్మన్ పర్సన్ రెడ్డి జ్యోతి సత్యం, వైస్ చైర్మన్ షేక్ రహీం పాషా, 10వ వార్డు కౌన్సిలర్ బోరెల్లి మహేష్ పర్యటించి సందర్శించారు. ఈ సందర్భంగా వార్డులో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను వారు సందర్శించి పరిశీలించారు. అనంతరం వార్డులో తిరుగుతూ మాంసం విక్రయ షాపు దగ్గర పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, ప్రజలకు బాటసారులకు దుర్గంధ వాసన వెదజల్లి ఇబ్బంది కలగకుండా మాంస విక్రయదారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి సత్యం, వైస్ చైర్మన్ షేక్ రహీం పాషాకి మరియు కౌన్సిలర్లను శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ ఖాదర్ పాషా, 8వ వార్డు కౌన్సిలర్ అన్వర్ పాషా, 10వ వార్డు కౌన్సిలర్ పెబ్బెట్టి శేఖర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇక్బాల్, గుండ్రాతి కిరణ్ తేజ గౌడ్, మాజీ కౌన్సిలర్ మేకల శిరీష, మేకల కిషోర్, సురేందర్ సింగ్, మేకల కిరణ్, రామచందర్ రావు, మేకల కృష్ణయ్య, రాజేశ్వరి, మున్సిపల్ మేనేజర్ జగదీష్, జమీర్, మెప్మా సిబ్బంది ఫారూక్, మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది రమణ మరియు మెప్పా మహిళా సంఘాల నాయకులు, ఆర్పీలు, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగురులోని మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు 16 మంది విద్యార్థినులు హాస్పిటల్లో చేరటంతో అధికార యంత్రాంగం పరుగులు పెట్టింది. సోమవారం ఉదయం వాంతులు, విరోచనాలతో హాస్పిటల్ చేరిన 4 విద్యార్థినులకు చికిత్స అందించి డిశ్చార్జ్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మరో 12 మంది బాలికలు కడుపు నొప్పి, వాంతులతో హాస్పిటల్లో జాయిన్ అవటం సంచలనంగా మారింది. ఆదివారం గురుకులంలో వడ్డించిన మటన్ తిన్న తర్వాతే తాము అస్వస్థతకు గురయ్యామంటున్నారు విద్యార్థులు. ప్రస్తుతం 12 మంది బాలికలకు మనుగురు 100 పడకల హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. బాలికల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఫుడ్ పాయిజన్ వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని హాస్పిటల్ సూపరింటెండెంట్ గౌరీశంకర్ తెలిపారు. బీసీ గురుకులంలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలుసుకున్న వెంటనే పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బాలికలను పరామర్శించారు. ఏం జరిగిందనే విషయంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భయపడొద్దంటూ భరోసానిచ్చారు. జరిగిన ఘటనపై విచారణ చేస్తామని, బాధ్యతలపై చర్యలు తీసుకుంటామన్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయి 16 మంది చిన్నారులు అస్వస్థతకు గురైన హెచ్ఎం, వార్డెన్ మరియు సిబ్బంది ఘటనను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించడం గమనార్హం. బాలికల హాస్టల్ నుంచి ఒక 16 మంది అమ్మాయిలు బిలో 15 ఇయర్స్ అందరూ కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు. మా పొద్దున 10:30కి 4, సాయంత్రం 6 నుంచి 7:30 మధ్యలో ఇంకొక 12 మంది మా దగ్గర అడ్మిట్ అయ్యారు. వాళ్ళకి అది అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటారు.
దానికి చాలా కారణాలు ఉంటాయి. అవి ఇప్పుడు మనకి దేనివల్ల వచ్చిందని మనం ఎప్పుడే కన్ఫర్మ్ చేయలేము. కాకపోతే ఇప్పుడు మేము వాటికి సంబంధించిన చికిత్స అన్నీ అందిస్తున్నాము. అందరూ పేషెంట్స్ స్టేబుల్గా ఉన్నారు. టోటల్గా ఎంతమంది సార్? టోటల్గా 16 మంది ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. మండలం బాలికల పాఠశాల బీసీ గురుకులంలో 290 మంది ఆడపిల్లలు చదువుకుంటా ఉన్నారు. ఆ యొక్క గురుకుల పాఠశాలలో మంచిగా మెనూ పాటిస్తూ మంచిగా విద్యను అందిస్తూ పిల్లలందరూ కూడా చాలా బాగా చూసుకుంటా ఉన్నారు. దురదృష్టం తెల్లవారుజాము నుండి ఒక 15 మంది ఆడపిల్లలకు కడుపులో నొప్పి, మోషన్స్, వాంతులతోని ఏరియా హాస్పిటల్ మనుగూరులో మరి చేరడం జరిగింది. మరి చేరిన సందర్భంలో మరి వారిని మధ్యాహ్నం టైంలో ఇప్పుడు కూడా ఏరియా హాస్పిటల్లో సందర్శించి పిల్లలందరినీ కూడా వారితో మాట్లాడడం జరిగింది. అందరూ సేఫ్గా ఉన్నారు. 290 మంది ఉన్న పిల్లల్లో 15 మందికి ఈ రకంగా కావడం కొంచెం బాధాకరం. అది ఎప్పుడు జరగలేదు ఆ పాఠశాల, ఆ గురుకుల పాఠశాలలో. కానీ అది జరగడం అనేది దురదృష్టం భావిస్తూ ఉన్నాను. పిల్లలందరూ కూడా సేఫ్గా ఉన్నారు. అది 290 మందికిలో 15 మందికి జరిగిందంటే ఆ ఫుడ్ అరగకనో మరి కొన్ని డిసీజ్ కారణాలు ఉంటాయి. చిన్నపిల్లలు వారు మరి నిన్న కూడా మహిళా దినోత్సవంలో కూడా వాళ్ళు మంచిగా మరి భోజనాలు చేసి తల్లిదండ్రులు రావడం, బయట నుంచి కూడా ఫుడ్ తీసుకురావడం, బయట నుంచి మటను, చికెను, చేపల పులుసు కూడా తీసుకొచ్చి పెట్టారనేది చెప్తా ఉన్నారు. అది నేను స్కూల్ కూడా వెళ్ళి ఇప్పుడు లీడ్ చేశాను, ప్రిన్సిపాల్తో మాట్లాడాను, పిల్లలతో మాట్లాడాను. ఏదేమైనా సరే మనుగూరులో ఇటువంటి ఘటన ఎప్పుడు జరగలేదు. మరి ఈ 15 మంది పిల్లలకే వాంతులు, అదేవిధంగా కడుపులో నొప్పి, మోషన్స్ అనేది జాయిన్ అయినట్టు సందర్భంలో వేరే హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు, స్టాఫ్ అంతా, డాక్టర్లు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడ కూడా క్యాంపు పెట్టడం జరిగింది. నాకు తెలిసినట్టే క్యాంప్ పెట్టించిన స్కూల్లో ఏరియా హాస్పిటల్ కూడా డాక్టర్లు పిల్లలు వచ్చిన దగ్గర నుంచి కూడా దగ్గర ఉండి మంచిగా ట్రీట్మెంట్ ఇస్తూ మరి వాళ్ళకు రికవరీ అయ్యే విధంగా పిల్లలందరితో ఇప్పుడు మాట్లాడితే చాలా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నారు. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? అందరూ కూడా పిల్లలందరూ కూడా 15 మంది మరి జాయిన్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కడుపులో నొప్పి తగ్గింది, మోషన్స్ తగ్గినాయి, ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. డాక్టర్లు కూడా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతా సేఫ్ జోన్. పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు చేపట్టబోతా ఉన్నారు? ఇది ఘటన అంటే మరి అంటే బయట నుంచి ఫుడ్ తీసుకురావడం ఇట్లా కొంత ఉంది. దీన్ని ఎట్లా కట్టడి చేయబోతా ఉన్నారు? అంటే ఇప్పుడు నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని మరి వారికి మటను, చికెను, బిర్యానీ పెట్టడం వల్ల మరి కొంతమందికి ఇది జరిగింది. ఫుడ్ పాయిజన్ అనేది అయితే కాదు నాకు తెలుసు. అయితే అందరు 290 మందికి కావాలి, 15 మంది కానీ డిఫరెంట్. ఇది మనం ఆలోచించాలి. నేను ఇటువంటిది జరగకుండా ప్రిన్సిపాల్ కూడా ఇప్పుడే చెప్పాను. నేను పేరెంట్స్తో కౌన్సిలింగ్ పెట్టండి. ఏదైతే రూల్స్ ఉన్నాయో మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళకు మరి మీరు ఎలౌ చేయండి. ఎప్పుడు ఎలౌ చేయాలి, ఎన్ని సమయం కూడా పెట్టండి, బోర్డు పెట్టండి, జాగ్రత్తలు చెప్పండి. మరి బాలికలు ఉన్నటువంటి గురుకుల పాఠశాల కాబట్టి కేర్ తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కొల్లాపూర్ గర్ల్స్ హైస్కూల్లో విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయులైన సావిత్రిబాయి పులే వర్ధంతి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి జిల్లా నాయకుడు డి శేఖర్ మాట్లాడుతూ 1831 జనవరి 3న మహారాష్ట్ర సతారా జిల్లా నయాగావ్లో జన్మించిన ఆమె భర్త జ్యోతిరావు పులేతో కలిసి 1848లో పుణేలో మొదటి బాలికల పాఠశాలను స్థాపించారు. మహిళా విద్య, సమానత్వం, కుల వివక్ష తొలగింపు కోసం జీవితాంతం పోరాడిన ఆమె 1897 మార్చి 10న మరణించారు. సావిత్రిబాయి పులే అజ్ఞానం, వివక్షను ఎదిరించి మహిళలకు విద్యా హక్కు కల్పించారని, కావ్య పులే సత్యశోధక సమాజం ద్వారా సామాజిక సంస్కరణలకు దోహదపడ్డారని స్మరించారు. ఆమె ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆర్టీసీ బస్సు ప్రారంభించారు. ఈ బస్సు మార్నింగ్ కరీంనగర్ నుండి కాల్వ శ్రీరాంపూర్ కి వచ్చి మళ్లీ కొలన్పూర్, సుల్తానాబాద్, కరీంనగర్ ద్వారా సికింద్రాబాద్ వెళ్తుందని తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సికింద్రాబాద్ వెళ్లటానికి బస్సు కేటాయించడం సంతోషకరమన్నారు. బస్సు ప్రారంభించడం పట్ల కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే విజయ రమణారావును అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సూపర్ ఎక్స్ప్రెస్ ను కరీంనగర్ నుండి రోజు సుల్తానాబాద్, కొల్లూరు, శ్రీరాంపూర్కి వెళ్ళి అక్కడి నుండి నిత్యం మళ్ళీ శ్రీరాంపూర్ నుండి, కొల్లూరు నుండి, సుల్తానాబాద్ నుండి సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ నిత్యం వెళ్తూ ఉంటుంది. మళ్ళా అటు వెళ్ళి సేమ్ మళ్ళా నేను ఏదైతే ఎక్కిన రూట్ ఉందో ఆ రూట్లో కాళేశ్వరంపూర్ వెళ్ళి మళ్ళీ కరీంనగర్ వెళ్ళి నైట్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ ఉదయం 8 గంటల వరకు శ్రీరాంపూర్ చేరుకొని అక్కడి నుండి హైదరాబాద్ పోయే విధంగా మరి దీన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. కొత్త బస్సు మరి మంత్రి గారిని అడిగితే 4 బస్సులు అడిగితే 2 ఇచ్చారు. ఒకటి ఈ రూట్లో మనం సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ పెట్టుకోవడం జరిగింది. ఇది ఒక 10-15 రోజులు నడిచిన తర్వాత దీన్ని మళ్ళా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఏ రకంగా దీన్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుందో ఆ రకంగా చేసుకుందాం. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ చైర్మన్ బిల్లు కృష్ణ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ గారు, మార్కెట్ చైర్మన్ ప్రకాష్ అన్న గారు, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత గారు, అదేవిధంగా బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. హిందువుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు. కాషాయ దళం రెచ్చిపోతే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర సర్కార్దే. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి పార్టీ మార్పు విషయంపై సెన్సేషనల్ కామెంట్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకులంలో ఫుడ్ పాయిజన్. సంగారెడ్డి ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావు. విద్యార్థులకు సావిత్రిబాయి పులే ఆదర్శం. బీఆర్ఎస్వి జిల్లా నాయకుడి డి శేఖర్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.